Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhanasekaran. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes, we are explaining about the summit within, how he reached the summit, how he done, his experience is shared here, Rahul Walia. So let's see about his last. The experience of having climbed to the summit changes to completely. Like experience. What is the meaning of experience? Experience is nothing but process of happy, sad, happened in the journey. So ఇక్కడ చూడండి, the summit changes to completely అంటే ఎప్పుడైతే నేను పైకి వెళ్ళానో అక్కడ నేను ఎదుర్కొన్న ప్రతి ఒక్క సిచ్యువేషన్ నా లైఫ్ ని చాలా మార్చేసింది. దేర్ ఈజ్ అనదర్ సమ్మిట్, ఇట్ ఈస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. అంటే దీనికంటే మీరు తెలుసుకోవాల్సింది మీ యొక్క మీలో ఉన్న సమ్మిట్. అంటే ఏంటంటే ఇఫ్ యూ వాంట్ రీచ్ యువర్ సెల్ఫ్, నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో, నీలో ఉన్న నీ యొక్క శిఖరాన్ని నువ్వు ఎప్పుడైతే దాటగలుగుతావో, నీ ఫీలింగ్స్ అనేది నీ యొక్క బిలీఫ్ కావచ్చు, లవ్ కావచ్చు, కేర్ కావచ్చు, ఏ విధంగా కావాలి అవన్నీ కూడా నువ్వు పెంచాలి అనుకున్నప్పుడు, సో నీ యొక్క సమ్మిట్ ని నువ్వు ఎప్పుడు ఎక్కగలవు అనేసి చెప్తున్నాడు. ఈచ్ మ్యాన్ ఇట్ ఈస్ ఇన్ యువర్ ఓన్ మైండ్. అంటే నీ యొక్క ఓన్ మైండ్ ఏంటి ఇక్కడ సమ్మిట్ అనేసి అంటున్నాడు. ఈచ్ మ్యాన్ క్యారీస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ హిజ్ ఓన్ మైండ్ మౌంటైన్ పీక్. ఇట్స్ మౌంటైన్ పీక్ అంటే ఆల్మోస్ట్ తను అంటున్నాడు, ఏమనేసి అంటున్నాడు అంటే ఎప్పుడైతే నిన్ను నువ్వు ఏ విధంగా అర్థం చేసుకుంటావో, ఇంకొకరితో ఏ విధంగా నడుచుకుంటావో, అప్పుడే నువ్వు ఒక హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఎక్కినట్లు ఉన్నట్టు అనేసి నేను ఇక్కడ చెప్పడం అనేది జరుగుతూ ఉంది. సో హి మస్ట్ క్లైంబ్ ఇట్ టు రీచ్ టు ఏ ఫుల్లర్ నాలెడ్జ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. అంటే నేను ఎప్పుడైతే ఈ యొక్క మౌంటైన్ ని దాటేశానో అప్పుడు నాకు అర్థమైంది నా యొక్క నాలెడ్జ్ ఏంటి, నేను ఎలా ఉన్నాను, నా యొక్క థింగ్స్ ఏంటి అని నాకు ఎప్పటికీ బాగా అర్థమైంది. సో ఇట్ ఈస్ అ ఫియర్ఫుల్ అండ్ అన్స్కేలబుల్. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ నుంచి పైనుంచి కిందకి రావడం అనేది ఇంపాసిబుల్. అలాగే నా లైఫ్ ని నేను ఎలా డిలీట్ చేశాననేది కూడా చాలా ఇంపాసిబుల్. నేను ఏ విధంగా చెప్పాను, ఏ విధంగా ఉన్నాను అనేది తీసుకున్నట్లయితే నేను చాలా భయపడ్డాను. ఎప్పుడైతే మౌంటైన్ ఎక్కాడో నేను ఎప్పుడు చాలా భయపడ్డాను. సో ఇట్ కెనాట్ బి క్లైంబ్డ్ బై ఎనీ వన్ ఎల్స్. ఇది అందరూ అయితే ఎక్కలేరు, అనుకున్న ప్రతి ఒక్కరు అయితే ఎక్కలేరు. సో యు యువర్ సెల్ఫ్ హ్యావ్ టు డూ ఇట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ నుంచినే ఫస్ట్ పాజిటివ్ థింగ్ అనేది రావాలి. ఎప్పుడైతే నేను చేయలేను అనుకుంటే, ఇఫ్ యూ కాంట్ డూ ఎనీథింగ్, ఇఫ్ యూ ఐ కెన్ మీన్స్ యూ కెన్ డూ ఎవ్రీథింగ్. ఐ కెన్ ఈజ్ అ సపోర్ట్ ఆఫ్ యూ కెన్ డూ వాట్ ఎవర్. అంటే నీకు కావాల్సింది నువ్వు చెప్పగలవు. సో క్లైంబ్డ్ బై ఎనీ వన్ ఎల్స్, యువర్ సెల్ఫ్. ద ఫిజికల్ యాక్ట్ ఆఫ్ క్లైంబింగ్ టు ది సమ్మిట్ ఆఫ్ ఎ మౌంటైన్. ఎప్పుడైతే ఫిజికల్ గా మనం ఇక్కడ చూడండి మౌంటైన్ ని క్లైంబ్ చేస్తామో, అవుట్ సైడ్ ఈజ్ అకిన్ టు ద యాక్ట్ ఆఫ్ క్లైంబింగ్ ద మౌంటైన్ విత్ ఇన్. అంటే ఎప్పుడైతే అవుట్ సైడ్ బయట మన మౌంటైన్ ఎంత పైకి ఎక్కుతున్నాం అనే ధైర్యం మనకు వస్తుందో, అలాంటప్పుడే ఇన్సైడ్ ఆఫ్ ద సమ్మిట్ అనేది మనకు అలా పెరుగుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ద ఎఫెక్ట్స్ ఆఫ్ బోత్ క్లైంబ్స్ ఆర్ సేమ్. రెండు అవుట్ సైడ్ ఇన్సైడ్ సమ్మిట్స్ అనేది క్లైమ్ చేయడం చాలా ఈజీ అయితే కాదు. అవుట్ సైడ్ అనేది ఏదో ఒక బాధతో చేస్తున్నాం అని కాదు, ఇన్సైడ్ ఆఫ్ ద క్లైంబింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద ఎఫెక్ట్స్ ఆఫ్ బోత్ ద క్లైంబ్స్ ఆర్ ద సేమ్. వెదర్ ద మౌంటైన్ యూ క్లైంబ్ ఇస్ ఫిజికల్ ఆర్ ఎమోషనల్ ఆర్ స్పిరిచువల్, ద క్లైంబ్ విల్ బి సర్టైన్లీ చేంజ్ యూ. ఎప్పుడైతే ఒక మనిషిని చేంజ్ చేస్తుందో, క్లైంబ్ చేయడానికి చేంజ్ చేస్తుందో, స్పిరిచువల్ గా, ప్రేమగా కావచ్చు, ఏ విధంగా కూడా కావచ్చు, మనం ఒక వ్యక్తిని అంటే ఇప్పుడు మనం ఏ విధంగా మాట్లాడుతున్నామో ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రతి ఒక్క థింగ్స్ అనేది ఏ విధంగా ఉంటాయంటే మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతామో ఆ వ్యక్తి కూడా మనతో అలాగే రెస్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇఫ్ యూ వాట్ ద టైప్ ఆఫ్ వే విల్ గో, దట్ సేమ్ టైప్ రిగార్డింగ్ విల్ కమ్ టు హర్స్. సో హియర్ ఆల్సో నువ్వు చేసే ప్రతి ఒక్క పని అనేది నీ మీదే ఆధారపడి ఉంటుంది. ఇట్ టీచర్స్ యూ మచ్ అబౌట్ ద వరల్డ్ అండ్ అబౌట్ యువర్ సెల్ఫ్. నువ్వు ఏ విధంగా మలుచుకుంటావో ఆ విధంగా నిన్ను ఈ ప్రపంచానికి చూపిస్తుంది అనేసి అతను ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. I venture to think that my experience as an Everester has provided me with the inspiration to face life's ordinary resolutely. ఎప్పుడైతే ఈ యొక్క అడ్వెంచర్ చేశానో అప్పుడు నా లైఫ్ అర్థమైంది, ఇంత కష్టాన్ని ఇంత ఈజీగా చేసేసాను కదా, నా లైఫ్ లోకి ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్య కష్టం అయితే కాదు కదా అనేసి అతను మాట్లాడడం అనేది జరిగింది. క్లైంబింగ్ ద మౌంటైన్ వాజ్
వర్త్ వెల్ ఎక్స్పీరియన్స్ అంటే వర్త్ వెల్ ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ చూడండి రిజల్ట్లీ విత్ డిటర్మినేషన్ ఆఫ్ ఫ్రేమ్నెస్. వర్త్ వెల్ అంటే తన లైఫ్ లో చూడాల్సిన ప్రతి ఒక్క విషయం కూడా ఏంటంటే ఇట్స్ the conquest of the internal summit is equally worthwhile. The internal summits are the perhaps higher than Everest. ఎప్పుడైతే బయట ఉన్న ఎవరెస్ట్ ని అందరూ చూస్తుంటారు అంటే ఆ ఎవరెస్ట్ ఎక్కేసి వచ్చేసాడని, దానికంటే గౌరవం అనేది మన ఇన్నర్ లో ఉన్న ఎవరెస్ట్ లో నుంచి బయటకు రావాలి. ప్రతి ఒక్క మనిషి కూడా మనల్ని చూసి ఈ యొక్క ఇన్స్పిరేషన్ గా తీసుకొని దాన్ని చేంజ్ అవ్వడం అనేది జరగాలి. సో ఈ యొక్క లెసన్ లో అహుల్ వాలియా తన యొక్క లైఫ్ గురించి ప్రతి ఒక్క విషయం గురించి చెప్పాడండి. తను ఎక్కడం ఎవరెస్ట్ గురించి ఎక్స్పీరియన్స్ కానీ తన లైఫ్ లో చేంజ్ అయిన ప్రతి ఒక్క విషయాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క లెసన్ అనేది మళ్ళీ చెప్తున్నాను మీకు, రీడింగ్ కాంప్రహెన్షన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన మెయిన్ ఇక్కడ నేను ఒక 3 థింగ్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ హీ రీచ్డ్ ద మౌంట్ ఎవరెస్ట్ అంటే మనం ఆల్రెడీ చెప్తున్నాం వెన్ వీ స్టార్టెడ్ ఫస్ట్ అంటే ఫస్ట్ స్టార్ట్ చేయాలి అని ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో అప్పుడు కూడా మనం నెగిటివ్ ఫీలింగ్ అనేది చేయకూడదు. ఐ కాంట్, ఇఫ్ యూ సే ఐ కాంట్, ఇట్ ఈస్ ఎవ్రీ టైమ్ ఇట్ విల్ బి మేబీ ఈజ్ అ పాజిటివ్ మేనర్. ఐ కెన్ నువ్వు ఎప్పుడు అనుకుంటావు అప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవు. ఇక్కడ కూడా అహుల్ వాలియా ఫస్ట్ చిన్నప్పటి నుంచి కావచ్చు ప్రతి ఒక్కసారి కూడా అట్రాక్ట్ అయ్యాడు. దేనికి అట్రాక్ట్ అయ్యాడు? ఎవ్రీ టైమ్ యూ కెన్ సీ ద మౌంటైన్స్ ఈజ్ అట్రాక్టెడ్. while he is going far away to the mountains he is getting so much of disappointed. What is reason to is disappointed? Because he need to move from the mountains అంటే ఎక్కడికి ఎక్కాలనుకుంటున్నాడు, మౌంటైన్స్ కి ఎక్కాలనే ఒక తన మైండ్ లో ఫిక్స్ అయిపోయాడు. కాబట్టి ఈ విధంగా తన లైఫ్ ని ఏ విధంగా ఇక్కడ చూడండి ఈ యొక్క వ్యక్తి అని అతను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినప్పుడు అహుల్ వాలియా, సో హి ఈజ్ అ పర్సన్, ఇతను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాడు కానీ ఇక్కడ తన ఎక్స్పీరియన్స్ ని ఏ విధంగా షేర్ చేశాడు అనేది మనకి మెయిన్ ఒక మాట చెప్పాడు లాస్ట్ లో. ఎప్పుడైతే అవుట్ ఆఫ్ ద ఎవరెస్ట్ ని మనం చూసాను, నేను ఎక్కేసాను, అలా ఇన్నర్ ఆఫ్ ద ఎవరెస్ట్ ని నేను ఇంకా ఎక్కాలని అనుకుంటున్నాను, నాలో బిలీఫ్ ని పైకి రావాలి అనేసి అనుకుంటున్నాను అని ఇక్కడ అహుల్ వాలియా చెప్పడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ యొక్క లెసన్ అనేది మళ్ళీ చెప్తున్నాను, రీడింగ్ కాంప్రహెన్షన్స్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీంట్లో గ్రామర్ అనేది రాదు, ఆల్మోస్ట్ మనకి రీడింగ్ కాంప్రహెన్షన్స్ వస్తాయి. 5 మార్క్స్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అనండి.